నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వైఎస్ షర్మిల కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సో ఆ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని సో పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి ఆమె కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆశయము రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే. ఒక వారసులుగా నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పేరు వాడుకొని రాజకీయాలు చేసేటువంటి మేము ఆయన ఆశయానికి అనుగుణంగా పనిచేయాలి కానీ ఆయన ఆశయానికి విరుద్ధంగా పనిచేయకూడదు. సో మేము నిజంగా ఆయన వారసులు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికే పనిచేయాలి. సో అదే ఆయన పేరు వాడుకొని ఆయన ఫోటో వాడుకొని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయమంటే నరేంద్ర మోడీకి దత్తపుత్రుల్లాగా, నరేంద్ర మోడీకి అంటే బీజేపీకి ఒక బి టీం లాగా మారాడు. మా నాన్న ఆశయాలు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అన్కండిషనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మద్దండి. ఆయన ఏదో నాన్నగారిని కాపీ కొట్టి పాదయాత్ర చేశాడనో, నాన్నగారి లాగే ఆయన చేతులు ఊపుతా ఉన్నాడనో, నాన్నగారి లాగే మాట్లాడుతూ ఉన్నారని ఆయన ట్రాప్లో అయితే పడద్దండి. నాన్నగారి ఆశయాలు వేరు, జగన్మోహన్ రెడ్డి ఆశయాలు వేరు. కేవలము కేసుల నుంచి తప్పించుకోవడానికి, కేవలము ఆయన స్వలాభం కోసమే ఆయన రాజకీయాలు చేస్తున్నాడు. ఆయనకు పదవి కావాల్సింది కేవలము కేసుల నుంచి తప్పించుకోవడానికి. నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళేది మాత్రము నేనే అసలైన వైఎస్ఆర్ వారసురాలు అని తేల్చి చెప్పేసింది. అదేవిధంగా నాకున్న తెలివితేటల్లో కొంతైనా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉండి ఉంటే ఈ ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది. ఇప్పుడు పెట్రోలుకు సంబంధించి వాళ్ళు నిరసనలు తెలియజేస్తా ఉన్నారే, అసలు పెట్రోలు రేట్లు పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధము? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ధైర్యం ఉంటే వెళ్ళి నరేంద్ర మోడీ గారితో కదా మాట్లాడాలా, నరేంద్ర మోడీ గారి ఆఫీస్ ముందు కదా బైఠాయించాలా, ఢిల్లీలో కల్లా వెళ్ళి ధర్నా చేయాలా. అక్కడ వెళ్ళి ధర్నా చేస్తే ఇక్కడ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది, జగన్ జైలుకి వెళ్తాడనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్నటువంటి మొదటి రోజు పెట్రోల్ రేటు ఎంత ఉంది? ఆయన దిగిపోయేటప్పుడు పెట్రోల్ రేటు ఎంత ఉంది? దాదాపు 35 రూపాయలు పెంచినటువంటి మాట వాస్తవం కాదా? సో మీరెప్పుడు పెట్రోల్ రేట్లే పెంచనట్లు, మీరేదో పెద్ద గాంధీ మహాత్ములైనట్లు మీరు రోడ్ల మీదకి ఎక్కి మీరు నిజంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. కాబట్టి మీకు పెట్రోల్ రేట్లు ఎవరు నిర్దేశిస్తారనేటువంటి తెలివితేటలు కూడా మీకు లేదు. అన్ని తెలివితేటలు ఉంటే మరి కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది కదా అని చెప్పి ఆమె వ్యంగ్యంగా అయితే మాట్లాడడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మా కుటుంబ ఆశయం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆశయం ఏంటంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడము. సో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పాత వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. ఆయన జీవిత ఆశయం కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే. సో రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఆయన్ని ప్రధానమంత్రి చేయాలి అనేటువంటి ఆశయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రము ఆయన్ని ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రము ఆయన్ని ప్రధానమంత్రిని చేయాలనే ఒక ఆశయాన్ని పెట్టుకొని బతుకుతా ఉన్నారు. అలాగే బతికారు వైఎస్ఆర్, అలాగే బతికారు ఆయన కూతురు, అలాగే బతుకుతోంది. మధ్యలో ఆయన ఇంతకు ముందు ఆ ఆశయం ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసుల దృష్ట్యా, ఆయనకు ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీతో ఆయనకు ఉన్నటువంటి మధ్య మనస్పర్ధల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయ్యారే కానీ సో రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లాయల్గా ఉన్నటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే చేతిలో వేళ్లతో లెక్క పెట్టేలాగా దేశం మొత్తం చూస్తే అందులో మొట్టమొదటి స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీనే ఉంటుంది. మా నాన్నగారి జీవిత ఆశయమే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడము. ఆ ఆశయాన్ని నేను భుజస్కంధాల మీదకి ఇప్పుడు తీసుకున్నాను. ఎలాగైనా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు నేను శ్రమిస్తాను. అదేవిధంగా నాన్నగారి ఆశయాలతో పుట్టినటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే విధంగా వాళ్ళు కూడా ముందుకెళ్లాలని చెప్పి ఆమె అయితే సెలవిచ్చారు. మరి ఇంకా ఏమంటారో మళ్ళీ దాని మీద ఎటువంటి స్పందన రాలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండియా కూటమిలో చేరతాడా? రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆయన ఒప్పుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళ నాన్నగారు ఏ విధంగా ఆశపడ్డాడో, వాళ్ళ నాన్నగారు ఏ విధంగా కాంగ్రెస్
పార్టీ కోసం చెమటోర్చి కష్టపడ్డాడో ఆ విధంగానేమైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరొక్కసారి పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు గెలుచుకొని మరి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి కావడానికి దోహదపడతాడా తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.